వచ్చి ఊరు మొత్తంలో ఉన్న కమ్యూనిటీ హాల్స్ అన్నింటినీ కూడా ప్రారంభోత్సవాలకు తీసుకొచ్చారు. అదేవిధంగా బస్ షెల్టర్ కావచ్చు, ఆయన చేసేటటువంటి ఆయన కష్టార్జితంతో సంపాదించుకున్నటువంటి సొమ్ముతోటే ప్రభుత్వంకి వెళ్ళి చిన్న చిన్న పనులు నేనే చేసుకోగలుగుతాను, ఆ గ్రామానికి మా తాతగారు ఇచ్చినటువంటి ఈ ఆస్తి, ఈ వారసత్వం నేను నెరవేరుస్తాను అని చెప్పి అన్ని కమ్యూనిటీ హాల్స్ అన్ని కులాలకు సంబంధించి, ఈ ఊళ్ళో దళితులు ఎక్కువ మంది ఉంటారు, వడ్డర్లు ఎక్కువ మంది ఉంటారు, బీసీలు ఎక్కువ మంది ఉంటారు, అన్ని కులాలని కలుపుకొని పోయి ఈ రోజు మధుకుమార్ రెడ్డి గారు చెప్పిన వాళ్ళని మీరు సర్పంచ్కి ఎన్నుకున్నారంటే ఆ బాబు చేసినటువంటి పనులు మీ మధ్యలో ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో కూడా ఆయన గారికి ఆయన చేసే పనులతో పాటు ఆయన గారు ఆర్డబ్ల్యూఎస్ స్థలం ఒకటి అడిగారు, అది డీటెయిల్స్ ఒకసారి కలెక్టర్ గారికి ఇవ్వండి, వెరిఫై చేసి అది నేను ఈ స్కీమ్ పెట్టేటప్పుడు తీసుకున్నాం ఆ స్థలం. మధుకుమార్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి మీరందరూ ఆయనకి సహకరించాలి, చేయూతనివ్వాలి. భవిష్యత్తులో ఈ గ్రామం ఒక మంచి గ్రామంగా ఇంటిగ్రేటెడ్ పంచాయతీ ఆఫీస్, సబ్ కలెక్టర్ గారు ఆయనకి ఆర్టీఓ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కావాలని అడుగుతున్నారు. ఆయనకు శాంక్షన్ కాకముందే మీరే సొంతంగా కట్టుకుంటున్నారు. ఆయన గారికి కూడా రెవెన్యూ డివిజన్ ఆంధ్రాకి వెళ్ళి ఆడాలి, కోడి పందాలు ఆడాలంటే ఆంధ్రాకి వెళ్ళి ఆడాలి, ఇసుక దోలాలంటే ఆంధ్ర నుంచి దోలాలి. నిబంధనతో ఉంటే సంపద వస్తుంది, సంపద వస్తే సహాయం చేయొచ్చు, సహాయం చేస్తే సంతోషం వస్తుంది. మానవ బతుకు ఎందుకు సంతోషం ఉండేదానికే కదా. కాబట్టి మనం మంచి అలవాట్లతోటి మంచి పద్ధతులతో ఈ నియోజకవర్గాన్ని తీసుకెళ్తే డివైడర్ ఎక్కడుంది అంటే సొంతపల్లికి వచ్చి ఆనాటి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ, కేసీఆర్ కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారి సొంతపల్లి మాదిరిగా మా ఊరు ఉండాలని అడిగేవాడు. అట్లాగే ఖమ్మం చేసిన తర్వాత ఖమ్మం మాదిరిగా మా జిల్లాలు ఉండాలని అందరూ ఎమ్మెల్యేలు కట్టుకునేవాడు. అంటే రహదారు చూసినా మనమే ఉన్నాం, ఇరిగేషన్ లో మనమే ఉన్నాం, తాడి పంటల్లో మనమే ఉన్నాం, సత్సంప్రదాయాల్లో మనమే ఉన్నాం, సంస్కృతిని కాపాడే దాంట్లో మనమే ఉన్నాం. సొత్తుపల్లికి మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తి ఒక మంచి పేరు, సొత్తుపల్లి అని లేచి నిలబడాలి ఇప్పుడు ఎక్కడికి పోయినప్పుడు. ఆ రకంగా మనం దాన్ని తయారు చేసుకున్నాం కాబట్టి అటువంటి దానికి ఎక్కడా చెడ్డ పేరు రాకుండా రాగమయ్య గారితో ఉండే మనుషులందరూ కూడా, అంటే పార్టీలో ఉండే మనుషులందరూ కూడా ఎవడన్నా బయట వాళ్ళు ఇద్దరు మన బదనం చేయడానికి కొన్ని తప్పులు చేసి మన మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి వాటిని కూడా మన మీద పడకుండా కొంతమంది ఇసుకతోనే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంకోటి కోటి పందాలు ఆడిచ్చే వాళ్ళు ఉంటారు. అవన్నీ మనకు రుద్దుతారు. ఎమ్మెల్యే గారు చెప్పారు, మంత్రి గారిని అడిగాం, ఏసీపీ గారు పర్మిషన్ ఇచ్చింది అని చెప్పి వసూలు చేసేవాడు కూడా ఉంటారు. అవి మనకు అక్కర్లేదు. కష్టపడి వ్యవసాయం చేసుకుందాం, కష్టపడి వ్యాపారం చేసుకుందాం, కష్టపడి పిల్లలు చదివించుకుందాం, మన కుటుంబాలను సంతోషంగా పెట్టుకుందాం. మన నియోజకవర్గం తెలంగాణలో కాదు, ఉమ్మడి రాష్ట్రంలో పేరెన్నికైన నియోజకవర్గం పేరు సర్వదా నిలపాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తుంది. వాళ్ళన్నీ కూడా ప్రజలకు చేసేదానికి కలెక్టర్ గారు కానీ, ఏసీపీ గారు కానీ, వాళ్ళ అధికార యంత్రాంగం, ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజాప్రతినిధులను గౌరవించుకుంటూ వాళ్ళ యొక్క ఆలోచనకు తగ్గట్టుగా పరిపాలన తీసుకెళ్లాలని చెప్పి అధికారులకి, అదేవిధంగా రాజకీయాల్లో ఉండే మనం కూడా నిబద్ధంతో ఉంటే శాశ్వతంగా రాజకీయాల్లో ఉండొచ్చు. ఆ వ్యక్తి మంచివాడుగా పాపం పనిచేస్తున్నారు, కష్టపడుతున్నారు అనుకుంటే ప్రజలు మీతో ఉంటారు. కాబట్టి ఒక్కొక్కసారి ఉప్పెళ్ళు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు కింద పడ్డా మీద పడ్డా శాశ్వతంగా మంచి నిలుస్తుంది, ధర్మం నిలుస్తుంది, నిబద్ధత నిలుస్తుంది, నిజాయితీ నిలుస్తుంది. కాబట్టి రాజకీయాల్లో ఉండదలుచుకున్న వాళ్ళు అందరం ఎవరో శాశ్వతం కాదు, అందరం పోతాం. కానీ పోయేటప్పుడు మంచి పేరుతో పోతే మంచిది, మంచి పని చేసే పోతే మంచిది. కాబట్టి ఇవాళ ఎల్లారెడ్డి గారు, చిట్నాయని గారు మనోడుగా మధుకుమార్ రెడ్డి గారి గ్రామంలో శాశ్వతంగా ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నిలుస్తాయని, ఆయనకి ప్రభుత్వ పరంగా సహకారాలు ఉంటాయని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్, మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.